ఆయన ప్రేమించు, ఆయన స్వాగతించు, ఆయన్ని లోబడు, కనెక్ట్ అవ్వు, నీకు సమస్తమే నేను ఇస్తా అన్నాడు. దుష్టమైన మాట కోసము ఎంతకాలం పరుగులెత్తావు? దుష్టమైన మాట కోసము ఎంతకాలం పరుగులెత్తావు? ఎంతకాలము నన్ను విడిచి, నా మందిరం విడిచి, దేవుని మాట వినకుండా, పరిశుద్ధుల మాట వినకుండా, ఎంతకాలము లోపడకుండా, ఎంతకాలము నీవు ఉంటూ ఉన్నావు? యెరూషలేమా, యెరూషలేమా, ఎంతకాలము నా బిడ్డను చంపుతూ ఉంటున్నావు? తన కోడి పిల్లల్ని తన రెక్కల చాటు ఉంచకుండా ఎంతకాలమని గద్దలాగా పట్టుకొని తీసుకువెళ్ళి చంపుతూ ఉంటావు? దేవుడు వినడా? దేవుడు ఒకరిని నువ్వు తప్పుడు చేస్తే, దూషిస్తే, అవమానిస్తే దేవుడు చూడ్డా, ఆలకించడా? మోసం చేసేవాడికి నిద్ర పట్టదు, అబద్ధం చేసేవాడు నిద్ర పట్టదు. రోజు వడ్డీ వ్యాపారం చేసేవాడు నిద్ర పట్టదు. అసలుకి పక్కోడు సొమ్ము దోచుకుంటూ ఉంటాడు. వాడు తెలుసు, మనస్సాక్షి తెలుసు, వాడు నిద్ర పట్టదు, నిద్రపోడు, టెన్షన్, దడ, ఆయాసం. తెల్లవారుజాము 4 లేస్తాడు, 4 గంటల కల్లా లేచి కూర్చుంటాడు. నిద్ర పట్టదు. మనం హాయిగా పనిచేస్తాం, ప్రశాంతంగా నిద్రపోతాం. వాడికి నిద్ర ఉండదు. దరిద్రమైన జబ్బులు వస్తాయి, దరిద్రమైన రోగాలు వస్తాయి. వాడు పెద్దలుగానే పోతాడు. చాలా మంది నేను చూసా, ఇప్పుడు చూస్తున్నా. ఎంతమంది అంటే నాయన చెప్పేది కాదు, అంతమంది. అంత గొప్ప దేవుని విడిచి జనం వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఆయన నిజమైన దేవుడురా. నిజమైన దేవుని ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. దేవుడు అంటానికి అన్ని అర్హతలు, అన్ని క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. ఆయన దేవుడు అంటావేంట్రా? ఆయన ప్రభు అంటావేంట్రా? మన దేవుళ్ళు ఇంతమంది వదిలేసి ఆయన దేవుడు అంటావేంట్రా అంటారు జనం. కానీ వాళ్ళు చీకట్లో ఉన్నా, మన వెలుగులో ఉన్నాం. చేసేదేముంది? చీకట్లో ఉన్నోడికి సాతాను పట్టుకుంటాడు, వెలుగులో ఉన్నోడికి దేవుడు పట్టుకుంటాడు. వాళ్ళకి తెలియదు, చెబితే వినరు.